రెబ్బలపై ఉండే పొట్టును చేతులు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీలైనా అవలీలగా తీసేయొచ్చు. ముందుగా ఇలా వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా ఒలుచుకున్నాక అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని అయితే నేను ఎప్పుడు పడేయనండి, దేనికైనా యూజ్ చేసుకోవచ్చని ఇలా పక్కన పెట్టేస్తాను. ఇలా అవసరమైనప్పుడు దాన్ని కూడా మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఎంతో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా వేసేయండి. వీటిలోకి సరిపడినంత సాల్ట్ను, కొద్దిగా పిండి ఉంటుంది కదండి, మీరు ఏ పిండి అయినా వేసుకోవచ్చండి. బియ్యం పిండి ఉంటే ఇంకా మంచిది. నేనైతే ఇక్కడ గోధుమ పిండిని కొద్దిగా యాడ్ చేసి అదే కవర్తో ఇలా వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా చేత్తో బాగా అనేసేయండి. దీనివల్ల పైన ఉన్న పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక 2-3 టైమ్స్ అన్న తర్వాత చిన్న ప్లాస్టిక్ బాక్స్ని కానీ స్టీల్ బాక్స్ని తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా అందులో వేసేసి 2-3 టైమ్స్ పాటు బాగా షేక్ చేయండి. ఇలా చేయటం వలన పొట్టు అనేది చాలా లూజ్గా అయ్యి తీసేటప్పుడు మన చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. చేత్తో గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. దాదాపుగా పొట్టు అనేది ఇలా లూజ్గా ఉండటం వలన మనం చేత్తో ఇలా అనగానే వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఎండ ఎక్కువగా లేనప్పుడు ఇలా డబ్బాలో వేసి షేక్ చేసామనుకోండి, పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న హ్యాంగర్స్ కానీ లేదా బట్టలకు కానీ ఏదైనా కొత్తవి తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయండి. కింది వైపున ఇలా పిన్ పంచుతో పిన్స్ వేసామనుకోండి, ఇలా క్లోజ్ అయిపోతుంది కదా, మధ్యలో మాత్రమే ఓపెన్ ఉంటుందండి. కూరగాయలు తీసుకున్నప్పుడు కానీ సరుకులు తీసుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదా, అన్ని కవర్లను ఇలా ఒకదానిపై ఒకటి పెట్టేసిన తర్వాత ఇలా చుట్టేసి మనం తీసుకున్న హ్యాంగర్ మధ్యలో పెట్టేసామనుకోండి, కవర్లను వెతకాల్సిన పని లేకుండా ఏ టైంలో కవర్ కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. పిన్ పంచ్ వేసిన మధ్యలో మనము ఎన్ని కవర్స్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ రోల్ ఉన్నప్పుడు మన ఇంట్లో ఎన్నో రకాల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ప్రతిసారి వీటిని ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్కి ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నిటినీ కూడా చుట్టేసి మనము డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసామనుకోండి, అన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా ఒకే దగ్గర ఉంటుంది. మనకి టైంతో పాటు పని కూడా సేవ్ అవుతుంది. ఒక క్లాత్ని తీసుకున్నాక షాంపూ ప్యాకెట్లో నుంచి 2-3 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలండి. తర్వాత కొన్ని వాటర్ని అదే ప్లేస్లో వేసి ఈ క్లాత్తో డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ డైనింగ్ టేబుల్ అద్దాలు ఇలాంటి షాంపూ ప్యాకెట్తో క్లీన్ చేసామనుకోండి, మంచి సువాసనతో పాటు అద్దాలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. మబ్బుగా అస్సలకే కనిపించవు. ఇలా సోప్ మరకలు, వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా, అలాంటి వాటిని ఈ షాంపూతో క్లీన్ చేసుకున్నాక చూడండి, అద్దం అనేది చాలా నీట్గా కనబడుతుంది. తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే కొద్దిసేపటి తర్వాత అద్దం అనేది నీట్గా ఉంటుంది. వర్షాకాలంలో బిస్కెట్ ప్యాకెట్ను ఓపెన్ చేసిన తర్వాత మిగతా బిస్కెట్లను అలాగే పెట్టేసామనుకోండి, వాతావరణం చేంజ్ వలన బిస్కెట్లు అనేవి త్వరగా మెత్తబడిపోతాయి. వీటిని ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో వేసుకొని ఈ మెత్తబడిన బిస్కెట్లను ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు తీసామనుకోండి, బిస్కెట్లు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. కిచెన్ సింకులో కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండి, ఏ పిండి అయినా సరేనండి, కొద్దిగా వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన సింకుకు ఉండే మరకలు కానీ జిడ్డు అని ఈజీగా తొలగిపోతుందండి. సోప్ని కానీ లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకునే బదులు ఇలా గోధుమ పిండిని వేసి క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ స్టీల్ సింక్ అనేది మంచి షైనింగ్లోకి ఎలాంటి నూనె మరకలు కానీ ఏ మరకలైనా సరేనండి ఇట్టే తొలగిపోతాయి. ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తుందండి. ఎప్పుడైనా సరేనండి అప్పుడప్పుడు మధ్యలో మనము సింక్ని క్లీన్ చేసుకోవాలంటే ఇలా పిండితో క్లీన్ చేసుకోవాలి. ఈ వైపర్ స్టిక్ని తీసుకొని ఒక మాస్కును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన అలాగే ఇలా కింది వైపున 2 వైపులా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వలన ఒక వైపు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసేయండి. మీరు దీనికి బదులు క్లాత్ను కూడా తీసుకోవచ్చు, కానీ మళ్ళీ క్లాత్ను వాష్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుందండి. మాస్క్కి వచ్చిన థ్రెడ్స్ ఉన్నాయి కదండి, దాన్ని గట్టిగా ఇలా వైపర్ స్టిక్కి కట్టేసేయండి. ఈ వైపర్ స్టిక్కి కట్టిన మాస్క్తో చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి దాంట్లో డస్ట్ అనేది సరిగ్గా పోదండి. ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము క్లీన్ చేయని వాటిలో కూడా ఇలా వైపర్ స్టిక్కి మాస్క్ను వేసుకొని
ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎక్కువ పని ఉండదండి. తర్వాత డైరెక్ట్గా ఈ మాస్క్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే సరిపోతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకున్నాక క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా ఒకటి తీసుకోవాలి. ట్యాబ్లెట్ షీట్స్ని తీసుకొని సీజర్తో చివరి భాగాన షార్ప్గా ఉంటుంది కదండి, దాన్ని మాత్రమే కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న షీట్ని తీసుకొని పెన్సిల్ కానీ పెన్కి ఇలా రౌండ్గా గట్టిగా చుట్టేసేయాలండి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా చుట్టేసేయండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, షీట్ అనేది ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. తర్వాత మనకి వేలికి ఎంత కావాలనో సైజుని చూసినాక మిగతా భాగాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న చివరి కొన భాగాలకు గ్లూ గమ్ని అంటించేసేయండి. నా దగ్గర గ్లూ గమ్ అయితే లేదు, ఫెవికల్ని అతికించేస్తున్నానండి. గ్లూ గమ్ అయితే చాలా ఈజీగా సెకండ్లలోనే స్టిక్ అయితే అవుతుంది. ఇది కొద్దిసేపటి తర్వాత ఆరిపోతుందండి. తర్వాత క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, ఇలా ఒక క్యాప్సిల్ని మాత్రమే తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా గ్లూ గమ్తో కానీ ఫెవికల్తో మధ్యలో ఈ క్యాప్సిల్ని అతికించేసేయండి. ఇది ఆరడానికి కొద్ది టైం తీసుకుంటుందండి. పూర్తిగా ఆరిన తర్వాత ఈ క్యాప్సిల్ ఇలా గట్టిగా అతుక్కున్న తర్వాత మన చేతికి ఈజీగా పెట్టేసుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉంగరాలు కావాలన్నప్పుడు, రింగ్స్ కావాలన్నప్పుడు ఇలా మన ఇంట్లోనే ట్యాబ్లెట్ షీట్స్తో ఈజీగా తయారు చేసేయచ్చండి. చేతికి పెట్టుకునే రింగ్స్ని కూడా మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు క్యాప్సిల్ వద్దు అనుకుంటే మామూలుగా ట్యాబ్లెట్ షీట్ ఉంది కదండి, ఆ సిల్వర్ కలర్తో కూడా తయారు చేసుకున్నాం అనుకోండి, సేమ్ సిల్వర్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగానే షైనింగ్లో ఉంటుందండి. ఎన్ని రోజులైనా కలర్ అనేది అస్సలకే మారదు. క్యాప్సిల్ని తీసేసి ఇలా ఓన్లీ సిల్వర్లో కూడా మనము ఈ రింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, సాక్స్ చినిగిపోయింది ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొన భాగాన్ని మాత్రమే కట్ చేసుకోండి. ఇది ఎలాస్టిక్ ఉండటం వలన ఎంతవరకైనా సాగుతుందండి. మీరు దీన్ని రబ్బర్ బ్యాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సరుకులన్నీ కూడా ఇలా సరుకులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ని అన్నిటినీ కూడా ఒకదానిపై ఒకటి సర్దినప్పుడు డోర్ తీసిన వెంటనే కూడా ఈ కవర్లు అనేవి జారి కిందికి పడిపోతాయి. ఇప్పుడు ఇలా కట్ చేసిన సాక్స్ ఉంది కదండి, ఆ ఎలాస్టిక్ అంతటిని కూడా ఎన్ని కవర్లు ఉన్నాయో అన్ని కవర్లో ఇలా వీటిని జాయిన్ చేసుకోవాలి. దీనివల్ల కూడా మనము ఎక్కడ పెట్టినా కూడా కవర్లు అనేవి కింద పడకుండా నీట్గా కనబడతాయి. ఇలా సాక్స్ని కట్ చేసిన దాంట్లో ఎలాస్టిక్ ఉండటం వలన మనము ఎన్నైనా సరుకులను ఈజీగా సర్దుకోవచ్చు. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది. అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్లు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇంట్లో డబుల్ గమ్ టేపుని తీసుకొని ఇలా వెనుక సైడు 2 సైడ్స్ కూడా అతికించేసేయండి. చిన్న సైజ్ స్టిక్కర్ ప్యాకెట్ అయితే మిడిల్లో కొద్దిగా డబుల్ సైడ్ టేపును పెట్టేసి వాష్రూమ్లో వాల్కి అతికించేసామనుకోండి, మనము స్టిక్కర్ని ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు మర్చిపోయినప్పుడు ఈ స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు. చాలామంది స్టిక్కర్స్ని బాత్రూంలో గోడలపైన పెట్టేస్తారండి, చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని అతికించేసామనుకోండి, మర్చిపోకుండా ఇలా స్టిక్కర్ ప్యాకెట్కి పెట్టేసేయచ్చు. గోడలకు పెట్టినా కూడా గమ్ అనేది ఎక్కువగా పోతుందండి, మళ్ళీ వాటిని యూజ్ చేయలేం. కానీ ఇలాంటి వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ని ప్రతిరోజు యూజ్ చేయటం వలన మన చేతి వేళ్ళు అనేవి పైన ఉన్న స్క్రీన్ మీద పడి చాలా మబ్బుగా తయారవుతుందండి. ఫేస్కి వాడే టాల్కమ్ పౌడర్ని వేసి కాటన్ క్లాత్తో కానీ లేదా స్పెట్స్కి వచ్చే స్మూత్ క్లాత్ ఉంటుంది కదండి, దాంతో ఇలా స్క్రీన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన స్క్రీన్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. ఫోన్ పైన ఉన్న డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. మేకుని తీసుకొని వాల్కి కానీ లేదా ఏదైనా ఇలా వుడ్ పైన బిగించేటప్పుడు ఒక్కొక్కసారి అది జారి మన చేతి పైన పడటం కానీ లేదా గ్రిప్ అనేది సరిగా లేకపోవటం లాంటిది జరుగుతుందండి. బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఈ మేకును ఈ క్లిప్ మధ్యలో పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత మనకి పట్టుకోవడానికి చాలా గ్రిప్ ఉంటుందండి. ఒకవేళ మేకును బిగించేటప్పుడు మన చేతి పైన తగలకుండా ఇలా ఈజీగా మేకుని మనము వాల్లోకి కానీ వుడ్లోకి ఈజీగా బిగించవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగ్లో మనము లంచ్ బాక్స్ని వాటర్ బాటిల్ని పెట్టేసాం కదండి, వాటర్ బాటిల్ని ఇలా పెట్టినప్పుడు అది
లంచ్ బాక్స్ బ్యాగ్లో కిందికి పడిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలా స్టిఫ్గా పెట్టాల్సిన పని కూడా ఏర్పడుతుంది. హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి, ఈ రబ్బర్ బ్యాండ్కి మనము ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసేయండి. తర్వాత లంచ్ బ్యాగ్లో ఈ పిన్నిస్ని ఇలా చివరి భాగాన పెట్టేసుకున్నాక దీని మధ్యలో మనము వాటర్ బాటిల్ని పెట్టేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది అస్సలకే ఈ లంచ్ బ్యాగ్లో పడకుండా ఇలా నిలబడే ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ అయిన వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా క్యాప్స్ అన్నిటినీ కూడా నేను సపరేట్ చేసుకున్నాను. రౌండ్గా ఉండే క్యాప్స్ ఏవైనా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ కోల్గేట్ పేస్ట్ యొక్క క్యాప్ను కూడా తీసుకున్నాను. నైఫ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ యొక్క 2 వైపులా కూడా చిన్నగా ఘాటు పెట్టుకోవాలండి. తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవడం వలన మిగతా భాగాన్ని దాన్ని తీసేసామనుకోండి, మధ్యలో చిన్న హోల్ అనేది వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్న అన్ని క్యాప్స్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. బట్టలను ఆరబెట్టేటప్పుడు గాలికి ఒక్కొక్కసారి బట్టలు అనేవి కింద పడిపోతాయి కదండి. ఎక్కువ బట్టలు వేసినప్పుడు మన దగ్గర బట్టల క్లిప్పులు కొన్ని తక్కువగా పడుతున్నప్పుడు వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని బట్టలకు పెట్టేసేయచ్చు. ఇలా పెట్టినప్పుడు ఎంత గాలి వీచినా సరేనండి, బట్టలు అనేవి అస్సలకే కింద పడకుండా అలాగే ఉంటాయి. క్యాప్స్ పెట్టిన తర్వాత బట్టలను చూడండి, ఎంత గుంజినా కూడా బట్టలు అనేవి అస్సలకే జరగవు. ఇలా బట్టల క్లిప్పులు తక్కువగా పడుతున్నప్పుడు మనము క్యాప్స్ని ఎన్నైనా రెడీ చేసుకొని బట్టల క్లిప్పులు లేని ప్లేస్లో మనము బట్టలకు పెట్టేసేయండి. వాటర్ బాటిల్ క్యాప్సే కాకుండా పేస్ట్కు వచ్చే క్యాప్స్ని కానీ లేదా రౌండ్గా ఉండే క్యాప్స్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్ కర్రీ వండుతున్నప్పుడు కానీ లేదా బిర్యానీలోకి ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసి ఫ్రై చేస్తాం కదండి, త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ను వేసి 1 సెకండ్ పాటు కలిపేసిన తర్వాత మూతను పెట్టేసి ఫ్రై చేసుకున్నామనుకోండి, ఆనియన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. దీనివల్ల గ్యాస్తో పాటు మన పని కూడా చాలా సులువైపోతుందండి. చూసారు కదండి, త్వరగా ఫ్రై అవ్వాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. అంటే గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటా పై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం, దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. బేకింగ్ సోడాను ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ని కలిపేసేయండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకున్నాక ఇలా గోడలపైన పెన్ మరకలు కానీ కలర్స్ మరకలు కానీ ఏవైనా ఉన్నప్పుడు అవి మనము ఎంత రఫ్ చేసినా కూడా రఫ్ కావండి. దాంతోపాటు పైన ఉన్న పెయింట్ కూడా పోతుంది కదా. ఇలా బేకింగ్ సోడా వాటర్ని వేసి బ్రష్తో రాసామనుకోండి, ఆ మరకలు అనేవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. దానిపైన ఉండే పెయింట్ కూడా అస్సలకే పోదండి. ఓన్లీ పెన్ మరకలు ఇలాంటి కలర్ మరకలు అనేవి తొలగిపోతాయి. ఒకటి కట్ చేసి దాంట్లో హాఫ్ భాగం మాత్రమే తీసుకున్నాక దీంట్లో ఉండే గింజలన్నీ తీసేయండి. మనము ప్రతిరోజు రైస్ వండుకునేటప్పుడు దాంట్లో నిమ్మరసాన్ని కొద్దిగా వేసామనుకోండి, రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా వస్తుంది. రైస్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనము కొత్త రైస్ తీసుకున్నప్పుడు రైస్ అనేది మెత్తగా తయారవుతుంది కదా, అలాంటి వాటిలో నిమ్మరసాన్ని వేసామనుకోండి, రైస్ అనేది మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుంది. నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో, ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో, ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదండి, ఇదిగా ఉండే టీ షర్ట్ని కానీ ఏదైనా షర్ట్ ఉంటుంది కదండి, ఆ షర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి.
పిల్లలు కూడా తీసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఫెవికల్ని కానీ ఫెవిక్విక్ని వాడేటప్పుడు చేతికి అంటుకుందనుకోండి, జిగురుగా స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది కదా. స్మెల్ రాకుండా చేతులు త్వరగా క్లీన్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ను వేసి 2-3 టైమ్స్ పాటు ఇలా బాగా రఫ్ చేయండి. ఇలా చేయటం వలన ఫెవికల్ అనేది అస్సలకే ఉండదండి, చేతికి స్మెల్ కూడా అస్సలకే రాదు. ఆ తర్వాత మనము ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సాక్సులు ఎన్నో రకాలు ఉంటాయండి. అన్నిటినీ వాష్ చేసిన తర్వాత ఇలా ఒకే దగ్గర పెట్టేసామనుకోండి, పిల్లలు కానీ మనం కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా జత సాక్స్లను కింది నుంచి పై వరకు మడత పెట్టేసి దీంట్లో పెట్టేసామనుకోండి, సాక్స్లు అనేవి విడిగా కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి. ఎన్ని సాక్స్లైనా ఇలా ఒక వేస్ట్గా ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ మందంగా ఉండటానికి పైన కట్ చేసిన దాన్ని ఇలా అడుగు బాగానే పెట్టేసామనుకోండి, ఎన్ని సాక్స్లైనా ఇలా తక్కువ ప్లేస్లో ఎన్నైనా పెట్టేసుకోవచ్చండి. ఈ బాక్స్ కూడా మందంగా ఉండటం వలన త్వరగా అది పాడవకుండా ఇలా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఫ్లష్ ట్యాంక్లోకి వచ్చే వాటర్ని క్లోజ్ చేసిన తర్వాత వాటర్లో ఉండే సాల్ట్కు ఇలా ఫ్లష్ ట్యాంక్ అనేది పెచ్చులుగా తయారవుతుంది కదండి. దీంట్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, అదైతే త్వరగా క్లీన్ అయిపోతుంది. దీన్ని కొద్దిగా ఇలా లిక్విడ్ని వేసిన తర్వాత టూత్ బ్రష్ కానీ మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకోవాలి. గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే పెచ్చులు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయండి. వాటర్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఉండే పెచ్చులన్నిటినీ కూడా ఇలా వాటర్లోకి రాకుండా ముందుగానే మనము చేత్తో ఇలా అనేసామనుకోండి, అన్నీ వచ్చేసాయి. మనము వాష్రూమ్లో వేయకుండా డస్ట్బిన్లో వేసుకోవాలి. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికి తేడా అయితే ఈజీగా కనబడుతుంది కదా. మరొక యూస్ఫుల్ టిప్, హాల్లో కానీ లేదా బెడ్రూమ్లో ఇలా టీవీ వైర్ అనేది కింది వరకు వచ్చినప్పుడు మాస్క్కు ఉండే థ్రెడ్స్ కానీ లేదా ఏదైనా ఇలాంటివి గట్టిగా ఉన్న నాడలను తీసుకొని మనము బ్యాక్ సైడ్ హూక్కి తగిలించేసేయాలండి. తర్వాత ఈ వైర్లో నుంచి మనము ఈ ప్లగ్ని పెట్టేసామనుకోండి, వైర్ అనేది వేలాడకుండా మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో సెట్ చేసుకోవచ్చు. చేతి వేళ్ళకు ఇలా టైట్గా ఉంగరాన్ని పెట్టుకున్నప్పుడు అచ్చులు కానీ లేదా అక్కడ ఏదైనా ఇలా దురదలాగా అనిపిస్తుంది కదండి, అలాంటి టైంలో మనము వ్యాజ్లైన్ని ఇలా ఆ ప్లేస్లో అప్లై చేయాలి. ఇలా చేయటం వలన అక్కడ చెమట కానీ దురద అనేది తగ్గిపోయి స్మూత్గా ఉంటుంది, అచ్చు కూడా ఏర్పడదండి. మనము టైట్గా ఉన్న ఉంగరాన్ని తీయాలన్నా కూడా ఇలా వ్యాజ్లైన్ అప్లై చేసి తీసామనుకోండి, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మన ఇంట్లో ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయనుకోండి, వాటిని వేస్ట్ అని పడేస్తాం కదా, అలా కాకుండా ఇలా సాగిపోయిన హెయిర్ బ్యాండ్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గరికి తీసుకున్నాక హాట్ వాటర్ ఉంటుంది కదండి, బాగా మరిగిన హాట్ వాటర్లో ఇలా సాగిన రబ్బర్ బ్యాండ్లు అన్నింటినీ కూడా వేసేయాలి. ఇలా అన్ని వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు హాట్ వాటర్లోనే ఉంచేసేయండి. 5 to 10 మినిట్స్ తర్వాత ఈ హెయిర్ బ్యాండ్స్ని అన్నిటినీ కూడా బయటకు తీసేసామనుకోండి, ఇవి ఇలా దగ్గరికి అయిపోతాయండి. ఇలా ముడుచుకుపోయినవి వాటన్నిటిని కూడా హెయిర్ బ్యాండ్స్ని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎలాస్టిక్ అనేది కొద్దిగా దగ్గరికి రావటం వలన వేస్ట్ అని పడేసే వాటిని కూడా మనము ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని రోజుల పాటు కూడా మళ్ళీ వీటిని ఎలాస్టిక్ అనేది ఇలా గట్టిగానే ఉంటుందండి. వాటి యొక్క క్యాప్ ముందటి భాగం ఉంటుంది కదండి, దాని వరకు కట్ చేసిన తర్వాత ఇలా క్యాప్ని పెట్టేసుకున్నాక చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఒక బెలూన్ని తీసుకొని 2-3 టైమ్స్ పాటు ఇలా సాగదీసిన తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కింది భాగాన్ని పక్కన పెట్టేసి దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఇలా కట్ చేసిన పై భాగాన్ని మాత్రమే ఇలా వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని కట్ చేసాం కదండి, దానికి తొలగించేసేయండి. బెలూన్ యొక్క పై భాగం అనేది ఇలా కింది వైపున పెట్టిన తర్వాత ట్యాప్స్ ఉంటుంది కదండి, ఆ ట్యాప్కి దీన్ని ఇలా తొలగించేసేయాలి. కిచెన్ సింక్లో కానీ లేదా ఇలా వాష్ బేసిన్లో పక్కనంతా కూడా డస్ట్ పడినప్పుడు ఇలా బెలూన్ సహాయంతో మనము వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. బెలూన్ని మిడిల్లో కట్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా తీసుకొని ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న కింది భాగాన్ని మనము మిడిల్లో కొద్దిగా ప్లేస్ వదిలేసి ఎన్ని అయితే అన్ని కట్ చేసుకున్నాక వీటిని అయితే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి. అయితే ఇలా బెలూన్ని మనం కొద్దిగా ఓపెన్ చేసిన తర్వాత మన ఇంట్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని బాక్స్లో వేసుకొని మిగతా వాటిని కవర్లో అలాగే పెట్టేస్తామనుకోండి, దాంట్లోకి గాలి వెళ్ళి త్వరగా పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది, మెత్తబడిపోతాయి కదా. ఇలా కట్ చేసుకున్న బెలూన్ని రబ్బర్ బ్యాండ్గా మనము పైన ఉన్న కవర్కి వేసేసామనుకోండి, గాలి చొరబడకుండా పురుగు పట్టకుండా సరుకులను ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న మ్యాచ్ బాక్సులు కానీ కాఫీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, 2 రూపీస్కి కానీ 5 రూపీస్ ప్యాకెట్లు అన్నిటినీ కూడా కట్ చేసుకున్న ఇలా బెలూన్తో మనం వేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన పని కూడా ఉండదు. క్లాత్ హ్యాంగర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని చినిగిపోయిన సాక్సులను కానీ లేదా వేస్ట్గా ఉన్న సాక్సులను రెండింటిని తీసుకోవాలి. ఇలా హ్యాంగర్కి 2 వైపులా కూడా తొడిగించేసేయండి. దీంతో బీరువా పక్కన కానీ కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలా బెడ్స్ పెట్టిన పక్కన మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేం, కానీ ఇలా క్లాత్ హ్యాంగర్కి సాక్సులు వేసి చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కానీ బూజు కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటరు ఏ బ్యాటర్ అయినా సరేనండి, మనము ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ బాక్స్లో వేసుకుంటాం కదా, నైట్ అంతా అలాగే పెట్టడం వలన ఫార్మెంటేషన్ అనేది జరిగి ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ అనేది పులిసి పొంగిపోతుంది కదండి. అలా పులిసినప్పుడు గిన్నెలో నుంచి బయటకి రాకుండా ఉండాలి అంటే వంట నూనెను ఇలా గిన్నె మొత్తానికి కూడా పై వరకు కూడా అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన పులిసినప్పుడు పొంగకుండా గిన్నె లోపట్నే ఉంటుందండి, అప్పుడు బ్యాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. పొడవైన ఇలా ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా సాక్స్లను కానీ లేదా ఇలా ఏదైనా ఒక క్లాత్ను పరుచుకొని దాంట్లో వైపర్ స్టిక్ని పెట్టేసి క్లిప్పుల సహాయంతో దాన్ని క్లోజ్ చేసేయండి. 3 కానీ 4 కానీ బట్టల క్లిప్పులను పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ పైన లిక్విడ్ని కానీ మీకు నచ్చినది ఏదైనా వేసుకుని ఫ్యాన్ కానీ లేదా పైన ఉన్న కబోర్డ్స్ని క్లీన్ చేయాలంటే స్టూల్ కానీ నిచ్చెన వేసుకొని క్లీన్ చేసాం కదండి, అలా కాకుండా ఫ్లోర్ నుంచే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎంతసేపు అయినా ఇలా క్లీన్ చేసినా కూడా మనకి పని అనేది అస్సలకి అలసట అనిపించదండి. తక్కువ టైంలో ఇలా ఎన్ని కబోర్డ్స్ని అయినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో కబోర్డ్సే కాదండి, మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని కానీ బీరువాని చీపురు కట్టతో క్లీన్ చేయలేం కదండి, ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసామనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చాలా రకాల బ్లౌజులు ఉంటాయి కదండి, కాస్ట్లీ బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు, పట్టు శారీస్ మీద బ్లౌజులను అయితే మనము ఏదైనా అకేషన్స్కు మాత్రమే యూస్ చేస్తాము. అలాంటి బ్లౌజులు అయితే మనము ఎక్కువగా వేసుకోము కాబట్టి ఈ హుక్స్ అనేవి సిలుమెక్కి గట్టిగా తయారవుతాయండి. ఈ బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ హోల్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా నెయిల్ పాలిష్ని మనము హుక్స్కి అప్లై చేసామనుకోండి, అవి సిలుమెక్కకుండా స్మూత్గా ఉంటాయి, అప్పుడు బ్లౌజ్ కూడా ఎలాంటి హోల్స్ అనేవి పడకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ కానీ లేదా పేస్ట్ మీద వచ్చే క్యాప్స్ ఏవైనా సరేనండి, ఇక్కడ నేనైతే పేస్ట్ క్యాప్ని అలాగే వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని వేడి చేయకుండానే డైరెక్ట్గా ఇలా నైఫ్తో గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, మధ్యలో చిన్న ఘాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ 2 క్యాప్ మధ్యలో మనము సెల్ ఫోన్ని పెట్టేసేయాలి. చూసారు కదండి, ఇలా సెల్ ఫోన్ని చూడాలన్నప్పుడు ఇలా నీట్గా చూసుకోవచ్చు. కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలాంటి ట్యాగ్స్ వస్తాయి కదండి, వాటిని వేస్ట్ అని పడేసాం, కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిన్ పంచుతో పిన్ వేసిన తర్వాత ఈ క్లాత్ ట్యాగ్ని ఏదైనా మేకుకు కూడా వేసుకోవచ్చండి, లేదంటే వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని రౌండ్గా కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా రౌండ్గా పెట్టేసి జాయిన్ చేసుకుంటున్నాను. పిన్ పంచుతో జాయిన్ చేసుకున్నాక దీన్ని హూక్ కానీ లేదా ఏదైనా మేకుకు వేసుకున్నాక మన ఇంట్లో చాలా రకాల స్పెట్స్ ఉంటాయి కదండి, కూలింగ్ స్పెట్స్ కానీ లేదా డైలీ పెట్టుకునే స్పెట్స్ అయినా సరేనండి, ఎక్కడనో పెట్టి వెతకాల్సిన పని కంటే ఇలా క్లాత్ ట్యాగ్కి వేసామనుకోండి నీట్గా ఉంటాయి. ఆన్లైన్లో కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ వస్తుంది కదండి, మధ్యలోకి కట్ చేసుకోవాలి. పిల్లలు వేసుకునే డ్రాయింగ్ పేపర్లు కానీ లేదా A4 షీట్ పేపర్ని ఇలా రౌండ్గా చుట్టేసి అలాగే పెట్టేసామనుకోండి, పేపర్ అనేది ఓపెన్ అవుతుంది కదా.
ఇలా కార్డ్బోర్డ్ రోల్ని కట్ చేసి మధ్యలో పెట్టేసామనుకోండి, పేపర్ అనేది ఓపెన్ కాకుండా ఇలా నీట్గా చుట్టేసి పెట్టేసుకోవచ్చు. ఎగ్స్ని ఉడికించుకున్న తర్వాత దానిపై ఉండే పెంకును తీయాలంటే ఒక్కొక్కసారి సరిగా రాదు కదండి. ఇలా ఏదైనా వైట్ ప్లాస్టర్ కానీ మామూలు ప్లాస్టర్ని ఇలా పెంకు మీద గట్టిగా చుట్టేసేయండి. పెంకు కనబడకుండా పూర్తిగా చుట్టేసిన తర్వాత ఎగ్ని ఇలా చేత్తో కానీ లేదా కింద పెట్టేసి బాగా రఫ్ చేసి దానిపై ఉండే ప్లాస్టర్ని తీసేశారనుకోండి, పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి. చాలామందికి ఎగ్గుపై ఉండే పెంకుని తీసేటప్పుడు కొద్దిగా పైన ఉన్న ఎగ్ కూడా వచ్చేస్తుంది కదండి. అలా కాకుండా ఇలా సింపుల్గా ఓన్లీ పెంకు రావాలి అంటే ఇలా ప్లాస్టర్ని చుట్టేసి ఎగ్ని తీసారనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.